జనతా మీడియా ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, నేను చింతపల్లి మండలం ప్రశాంతపురి తండా కురిమేడు ఉమ్మడి గ్రామ పంచాయతీలో నేను 95 నుంచి ఓటు హక్కు వచ్చింది. 95 నుంచి నేను వార్డు మెంబర్గా 2 టర్మ్ వార్డు మెంబర్గా చేసినాను. తర్వాత 2009లో మాకు దేవరకొండ కాన్స్టిట్యున్సీ మునుగోడు నుంచి అలర్ట్ అయినప్పుడు నేను గౌరవనీయులైన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారి శిష్యునిగా పనిచేసి ఎమ్మెల్యే గారికి 2009లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాను. తర్వాత 2014లో వారి శిష్యునిగా ఉన్నందుకు నాకు జడ్పీటీసీ అవకాశం వస్తే 2014 నుంచి 2019 వరకు నేను జడ్పీటీసీగా పనిచేసినాను. చింతపల్లి మండలం నుండి అనేక సంక్షేమ పథకాలు నా ప్రేణలో దాదాపు సంవత్సరానికి ఒక 40 లక్షల నిధులతో కురిమేడు గ్రామము, గొల్లపల్లి గ్రామము, ప్రశాంతపురి తండా 3 కలిపి దాదాపు ₹1 కోటి వర్క్ చేసినాను. ఫార్మేషన్ రోడ్లు కూడా కంప్లీట్ చేసినాను ఆ టర్మ్లో. 10 ఇయర్స్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంగా ఉండి నేను ఆ అభివృద్ధిలో పాల్పంచుకున్నాను. కాబట్టి నిన్న జరిగిన ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి మా ఉమ్మడి గ్రామ పంచాయతీ తరఫున మా కార్యకర్తలందరూ ఏకదాటిగా మాతో నడిచి అత్యధిక మెజార్టీతో 4 బూతులలో లీడ్ ఇచ్చి దాదాపు 560 ఓట్లు లీడ్ ఇచ్చి ఈ గ్రామం నుండి 560 లీడ్ ఇచ్చినాము. మండలంలో 6360 ఓట్లు ఈ మండలంలో లీడ్ ఇచ్చినాము. నాకు 21 బూత్ ఇన్ఛార్జ్ ఇచ్చినారు. గొడుకొండ విలేజ్ నుంచి కృష్ణంపల్లి విలేజ్ వరకు నాకు 21 బూతులు ఇన్ఛార్జ్ ఇస్తే 19 బూతులు 100కు పైన లీడ్ ఇచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఎమ్మెల్యే గారిని గెలిపించినాను. అందులో పాత్ర పెద్దగా ఉంది. కాబట్టి ఇలా ఊర్లలో తిరిగే అవకాశం కాంగ్రెస్ కార్యకర్త గట్టిగా ఉంది. ఆ రోజు మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 200 యూనిట్ ఫ్రీగా ఇస్తున్నాము. అది ఊర్లో ఎవరు ఎదురుగా మాట్లాడినా వాళ్లకు రిటర్న్గా మాట్లాడగలుగుతాము. 10 ఏళ్ళు ఇందిరమ్మ ఇండ్లు రాక చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు ఇలా చిన్న విలేజ్లు అయితే ఒక 10 ఇండ్లు, పెద్ద విలేజ్లు అయితే 50 నుంచి 35 ఇండ్ల దాకా ఇచ్చి వారి ఒక పేద కుటుంబాల్లో ఉన్న వారికి ఇలా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అని కాకుండా పేదోళ్ళు ఎవరున్నారో ఫస్ట్ పేదోళ్ళు L1 లిస్టులో ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఇండ్లు ఇచ్చినాము. అదేవిధంగా ఒక విలేజ్లో దాదాపు 100 మంది దాకా రేషన్ కార్డులు ఇచ్చినాము. ఎలక్షన్లో హామీ ఇచ్చినాను హామీలను ఎలక్షన్లో రేషన్ కార్డులు కూడా ఇచ్చినాము. కాబట్టి రేషన్ కార్డుతో పాటుగా సన్న బియ్యం కూడా ఒక్కొక్క సభ్యునికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం కూడా ఇస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి ఎట్లా చేసిండో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పేద ప్రజలకు అందవలసిన స్కీములు తీసుకొచ్చి అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఎవరైనా గ్రామంలో లీడర్లు మాత్రం ఇండ్లు కట్టుకుంటలేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కట్టుకుంటలేము. అవతల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కట్టుకుంటున్నాడు, బీజేపీ కార్యకర్త కట్టుకున్నాడు. ఊర్లో పేదోడు ఎవరనే వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లుగా అర్హులు చేసి ఇందిరమ్మ ఇళ్లను మనం ఎవరితో సంబంధం లేకుండా ఒక యాప్ రూపంగా వారకు బేస్మెంట్ అయిపోగానే ₹1,00,000, లెంటల్ లెవెల్ అయిపోగానే ₹1,00,000, స్లాబ్ అయిపోగానే 2 లక్షలు, తర్వాత కంప్లీట్ అయినప్పుడు ₹1,00,000 చొప్పున బిల్లులు అయితేనే ఉన్నాయి. ఏ లీడర్ కూడా పైరో లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే పేదలకు న్యాయం జరిగే పార్టీ అని మేము నిరూపించుకోగలుగుతున్నాం. అవతల ఏ పార్టీ అయినా విమర్శించినా వాళ్ళకు సరైన కౌంటర్ ఇవ్వగలుగుతాము. ఇలా ఏ ఊర్లో చూసినా 100 మందికి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి, 100 మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడుస్తుంది. ప్రతి ఒక్క స్కీములు కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమైంది. పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈ మీడియా ముందు ఎదుగుతున్నారు. నా పేరు జంగయ్య గౌడ్, కుర్మేడ్ విలేజ్. నేను మాజీ సర్పంచ్ని. తర్వాత నన్ను మార్కెట్ డైరెక్టర్గా ఎన్నుకున్నారు. అందులో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, తర్వాత ఈ రైతులకు మనకు వడ్లకు 500 బోనస్ కానీ, మిగతా కార్యక్రమాలన్నీ నేను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా చేసిన, ఇప్పుడు కూడా పని చేయడానికి ముందుకు వస్తున్నాం. తర్వాత ఇంకా ఏంటంటే 2 లక్షల రుణమాఫీ చేసిర్రు, 500 బోనస్ ఇచ్చారు. ఇటువంటి పనులు ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కానీ
మిగతా కార్యక్రమాలు కానీ అందరికీ పార్టీ పనులు, పార్టీ కార్యకర్త కాకుండా యువతల వాళ్ళకు కానీ పేదోడు ఎవరైతే ఉంటో వాళ్ళకు ఇండ్లు పెట్టడం జరుగుతుంది. సార్ మరి ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన? ప్రజల్లో బాగా ఉంది. ఇప్పుడు బస్సు టికెట్ కానీ తర్వాత వాళ్ళందరూ ఏ ప్రచారం చేసినా ఏ చేసినా పబ్లిక్కి వెళ్తే ఓటు ఎవరికి వేయాలి ఎంకతుంది పబ్లిక్ తెలుసు. దానివల్ల నేను కాంగ్రెస్ పార్టీ ముందుండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. దాని మాది కుర్మేడ్ గ్రామం అండి. నా పేరు నాదిర్ రమేష్. 2006లో ఒకసారి నేను సర్పంచ్గా పోటీ చేసి పరాజయమైనాను. మళ్ళీ ఊరుకోకుండా నేను టీడీపీ పార్టీ నుండి మళ్ళీ పోటీ చేసి 2013లో మళ్ళీ ఎన్నికైనాను. ఆ తర్వాత మేము కూడా తెలంగాణ గవర్నమెంట్కి మేము ఎంతో సపోర్ట్ చేసి మేము అప్పుడు ఉద్యమంలో పనిచేసినాం. అయితే ఉద్యమంలో పనిచేసినప్పుడు మనకు ఎంత పోరాటం చేసినా కూడా గవర్నమెంట్ మనకి తెలంగాణ ఏర్పాటు చేయడానికి మనకు సోనియా గాంధీ మనకు ఆమె ఇవ్వడంతో మనకు సాధ్యమైంది తెలంగాణ. ఈ కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా కూడా ఆమె ఇస్తేనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మనకు ఆయన ఏదో ఇది చేస్తా అని వచ్చి ఆయన చేసింది ఏం లేదు. మొత్తం నిరుద్యోగులను చేసి తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసి 7,000 కోట్లు అప్పులు చేసి ఇవాళ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిపోతే ఇలా ఈరోజు ఆయన అవన్నీ సరిదిద్దేసరికి ఆయన ఎన్నో తంటాలు పడుతున్నాడు. ఈ అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఇలా సరిదిద్దుకునేసరికి రేవంత్ రెడ్డికి తోకపానం తలకొస్తుంది. కాబట్టి ఇలా ఆయన ఎవరు కూడా ఏమనటానికి విమర్శించడానికి ఎవరికి కూడా ఏ హక్కు లేదు. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఇంకా టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాల పైన టైం ఉంది ఇంకా ఆయనకు. ఈ నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాడు. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు. తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువ ఒక 100 మంది కూడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు ఇంతవరకు. ఆ నిరుద్యోగులు విద్యార్థులంతా రోడ్డు మీదకి ఎక్కిన సంగతి మనకు అందరికీ తెలుసు. ఆ సంగతి ఈరోజు ఇప్పటి వరకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు చేయబోయేది ఏంటంటే ఇప్పుడు ఫ్రీ విద్య కల్పించాలి. ఇప్పుడు వైద్యం అనే దాని మీద ప్రతి యువకులు ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఫోన్లలో పోస్టు పెట్టినా కూడా దానికే ముందు అడుగు చేస్తున్నారు. కాబట్టి ఒకటి ఖచ్చితంగా చేసి తీరుతారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ తీసుకొచ్చి అది తెలంగాణ గవర్నమెంట్ ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి మన ఈ ప్రజానికానికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి సార్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్యారంటీలు అనేది అమలు చేయట్లేదు, ఈ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి దీని మీద మీ స్పందన ఏంటి? మేము గవర్నమెంట్ రాకముందు ఒక మేనిఫెస్టోలో హామీ ఇచ్చినాము. రైతుకు రుణమాఫీ 2 లక్షల లోపున్న రైతు రుణమాఫీ చేసినాము. గతంలో కేసీఆర్ గవర్నమెంటు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండి రైతులకు 25% లెక్కన కనీసం వడ్డీకి కూడా సరిపోలేదు. మా గవర్నమెంట్ రాగానే 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ఘనత 31 లక్షల కోట్లు రుణమాఫీ చేసినాము ఏకదాటిగా. ఇప్పుడు కొంత గొప్ప 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. దానికి 3 ఏళ్లలో కూడా క్లియర్ చేద్దామని ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవతల పార్టీల్లో చాలా మాట్లాడతారు, 10 ఏళ్ళు ఉండి ₹1,00,000 సరిగా చేయని గవర్నమెంట్ మాట్లాడతారు. మేము ఏకదాటిగా రుణమాఫీ చేసినాము. అదేవిధంగా రైతులకు మద్దతు ధర, వడ్లకు మద్దతు ధరతో పాటుగా 2300 మద్దతు ధరతో పాటుగా బోనస్గా 500 కూడా సన్న వడ్లకు ఇచ్చినాము. ఆ సన్న వడ్లను మళ్ళా సన్న బియ్యంగా రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకు సన్న బియ్యంగా ఇస్తున్నాము. ఇంకొకటి ఈ క్రాప్ డ్యామేజ్ కూడా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో. ఇంతకుముందు ఏ క్రాప్ డ్యామేజ్ అనే సిస్టమే లేకుండే. ఇంతకుముందు ఇంకొకటి ఈ వ్యవసాయ పనిముట్లు ఇచ్చేది కాంగ్రెస్ గతంలో. ఇప్పుడు కూడా వ్యవసాయ పనిముట్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇస్తున్నాము. అదేవిధంగా ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమల్మెంట్ చేస్తే దాన్ని కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు తుంగలో తొక్కి నాశనం చేసినారు. దాన్ని మళ్ళీ గవర్నమెంట్ రాగానే 5 లక్షల నుంచి 15 లక్షలు చేసి ఇంప్లిమెంట్ చేసి ఇలా పేద కుటుంబంలో ఉన్న హార్ట్ ఆపరేషన్కు కూడా 15 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా
సన్న బియ్యము, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రయోజనపరులకు అందుతుంది. రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అవతల పార్టీకి కనీసము డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే. మా దగ్గర దాదాపు 14 ఎంపీటీసీలు ఉన్నారు. జడ్పీటీసీ ఎంపీపీగా కైసం చేసుకుంటాము. దాదాపు 36 గ్రామ పంచాయతీలు ఉన్నారు. అందులో 90% గ్రామ పంచాయతీలు నిలిపించుకుని ఖచ్చితంగా పార్టీకి, ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తాము. అదేవిధంగా కార్యకర్తలు విలేజ్లో చాలా అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే పేదోళ్ళు ఒక్కొక్కరు ఊర్లో పోతే ఇందిరమ్మ ఇండ్లు బేస్మెంట్ కట్టలేని స్థాయి లీడర్లను కూడా ఎమ్మడి పడి వాళ్ళ బేస్మెంట్లు కంప్లీట్ చేసుకుంటా వాళ్ళకి ఇండ్లు కట్టిస్తున్నాము. ఇలా మీకు అది కనిపిస్తలేదా? మాట్లాడే పార్టీ వాళ్ళకి అది కనిపిస్తలేదా? ఆ పేదోళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరు ఎక్కడ మీ ఎమ్మడి తిరిగిన వాళ్ళకి ఇవ్వాలా? ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. గొల్లపల్లిలో 10 మందికి ఇచ్చిన ఇయ్యాల 10 మంది దాదాపు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే. వాళ్ళకి ఇలా 10 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు. అది మీరు చూసి దాని ప్రకారంగా ముందుకు నడవాలి. మాట్లాడే అర్హత మీకు లేదు. సార్, ఇప్పుడు మరి త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి ఈ బీసీలకి 42% రిజర్వేషన్ అమలు అవుద్దా కాదా అనే ఒక సందిగ్ధత ఉంది. దీని మీద మీ కామెంట్ చెప్పండి. బీసీ రిజర్వేషన్ 42% మన గవర్నమెంటు ముందు ఇచ్చినాక దాన్ని ఈ ప్రతిపక్షాలు, ఈ తెలంగాణ గవర్నమెంట్ ఉండని, మిగతా బీజేపీ ఉండని, ఏదైనా ఉండని ఆ ప్రతిపక్షం అడ్డుకుంటూ ఈ బీసీలకు న్యాయం జరగకుండా ఇబ్బంది పెట్టి ఈ ఎలక్షన్లు జరగకుండా ప్రతిసారి హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు అనుకుంటా టైం పొడిగించుకుంటూ ఇప్పుడు ఈ గ్రామాలను మొత్తం కుంటుపట్టిస్తారు తప్ప అది అయ్యేదేం లేదు. వాళ్ళన్ని ఇబ్బందులు పెట్టి ఈ రిజర్వేషన్ ప్రతిసారి అడ్డుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు మనకి ఈ ఎలక్షన్ ఇంత లేట్గా జరగడం కూడా కారణం ఈ ప్రతిపక్షాలే అని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మేము బాలనాయక్ ఆధ్వర్యంలో ఆయన వెంట ప్రతిసారి ఆయన వెంట మాకు పనిచేయాలని మాకు ఎప్పుడు మేము ఉత్సాహంగా మేము కోరుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు అవకాశం దొరికింది. ఇప్పుడు ఈ వచ్చే ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో ఉండి, ఎంపీటీసీ ఎలక్షన్లో, ఎంపీపీ, జడ్పీటీసీలు ఏదైనా ఉండని దాని మీద ఉత్సాహంగా మేము ఎంతకైనా పనిచేసి ప్రతి ఒక్క ఎంపీటీసీ, జడ్పీటీసీని గెలిపించుకునేంత వరకు, మేము సర్పంచ్ల వరకు గెలిపించుకునేంత వరకు మేము కంకణం కట్టుకుని పనిచేస్తాం. మేము నిద్రపోకుండా పనిచేస్తామని చెప్పి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ హామీ పక్కా. నా పేరు ఇస్లాద్ భాస్కర్. నేను నా గ్రామ పంచాయతీ ప్రశాంతపురి గ్రామ పంచాయతీ గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి, ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదు, నిరుపేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కల్పించే అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో, అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో ఈ చింతపల్లి మండలానికి మొత్తానికి ఒకటి జడ్పీటీసీ, ఎంపీటీసీ అన్నీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటుంది. కాబట్టి మేము అందరం కృషి చేసి అభ్యర్థులను గెలిపించుకున్నాం. అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారి ఆధ్వర్యంలో 22 మాసాల్లో దేవరకొండ నియోజకవర్గానికి ఇంతకుముందు ఎమ్మెల్యే ఏ ఒక్క చిన్న పని చేయకుండా కూడా మొత్తం దోపిడీకి పాల్పడి మొత్తం అందరికీ ఏ చిన్న పబ్లిక్ని కూడా ప్రజలను ఎవరిని పట్టించుకోకుండా లీడర్లను తప్ప వేరే పబ్లిక్ను పట్టించుకోకుండా అందరికీ 10 సంవత్సరాలు కాలం గడిపేసిండు. దేవరకొండ ఎమ్మెల్యే ఇప్పుడు బాలనాయక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలాగా ఏ లీడర్తో సంబంధం లేకుండా పని జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటాం.